పూట నేను యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రమాదం జరిగిందని చెప్పి యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. నేను అది చూస్తా కింద కామెంట్లు చదువుతుంటే ఒక అతను ఎటకారంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ స్కూల్ దగ్గర ఒక 3-4 రోజులు దీక్ష చేయాలి ఆ స్కూల్ ముందు ప్రమాదం జరిగిన అని చెప్పి ఎటకారంగా పెట్టిండు. చిన్నపిల్లల విషయంలో అలాంటివి వద్దని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే పెద్దల విషయంలో ఎలా ఉన్నా పర్లేదు, కానీ చిన్నపిల్లల విషయంలో అలాంటి కామెంట్లు కానీ అలాంటివి ఏమీ ఉండొద్దు అని. అంటే ఇది తప్ప ఒప్ప అని నాకు తెలియదు. అంటే అందరిలాగా నీతులు చెప్పడం నాకు రాదు. ఇది ఏందనంటే చిన్నపిల్లలకి మామూలుగా దెబ్బదాలు తిన్న తట్టుకోలేరు. చర్మం కాలిందనంటే అది భరించలా రాని నరకం అనమాట. అందువలన చిన్నపిల్లగాడు తొందరగా కోలుకోవాలి. ఎలాంటి దెబ్బలు కానీ గాయాలు కానీ అలాంటివి ఏమన్నా కానీ అమ్మనే తొందరగా కోలుకోవాలని చెప్పి మాత్రమే కోరుకుందాం. నాకెందుకంటే నీతులు చెప్పడం రాదు. నార్మల్గా మాట్లాడతా కానీ నీతులు చెప్పటాలు ఇలాంటివి రావు. అందువలన పిల్లగాడికి ఏం కాకూడదు, మంచిగా ఉండాలని కోరుకుందాం.